మిస్టర్ బాలకృష్ణ, నేనెప్పుడు ఎవరిని ఏది కోరలేదు మా బేబీ కోసం. అప్పట్లో మిమ్మల్ని బతిమాలాను. ఇప్పుడు మళ్ళీ సన్నుతికి ప్రాణభిక్ష పెట్టమని మిమ్మల్ని ప్రాధేయపడడానికి ఇక్కడికి వచ్చాను. ఏమైందండి? దేని గురించి మీరు మాట్లాడేది? బేబీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆ విషయం మీకు చెప్పాలని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్రమాదమా? అవును, తను ఇందాక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. సమయానికి నేను చూశాను కాబట్టి ప్రమాదం తప్పింది. లేకపోతే సన్నుతో మనకు దక్కేది కాదు. డాక్టర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. కానీ బేబీ పరిస్థితి చూస్తే మతిపోయినంత పని అయ్యింది. తనకి క్యాన్సర్ అని మొట్టమొదట తెలిసినప్పుడు కూడా నేనింత ఫీల్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, మీ ప్రేమ అనురాగాలతో మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నేను సంతోషించాను. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. క్యాన్సర్ని అయితే ట్రీట్ చేయించగలను, కానీ మనోవ్యాధికి మందే ఉంటుంది చెప్పండి. అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందు చెప్పాను కదా, ఈ పెళ్లి బేబీ సంతృప్తి కోసం, మనశ్శాంతి కోసం అని. ఇప్పుడు అది లేకుండా పోయింది. నా పరిస్థితిని కాస్త ఊహించుకోండి. అసలు తనకంత కష్టం ఏమొచ్చింది? చూడండి, మిమ్మల్ని నేనెప్పుడూ అల్లుడుగా భావించలేదు. నా సొంత మనిషి అనుకున్నాను. మీరేమన్నా చెప్పదలుచుకుంటే నాతో ఫ్రాంక్గా చెప్పండి. మీ మనసులో ఏదైనా కష్టం ఉందా? ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. బేబీని మాత్రం ఇబ్బంది పెట్టకండి. తనే మాత్రం బాధపడ్డా నేను చూసి తట్టుకోలేను. తన కోసమే కదా మనం ఇదంతా చేసింది. ప్లీజ్, మీరు అనుకుంటున్నట్టుగా నేనేమీ చేయలేదు. ఇందులో నా తప్పేమీ లేదు. ఈ విషయం విని మీకన్నా ఎక్కువగా నేను బాధపడుతున్నాను. సన్నుతో నేను ఏ రకంగానూ బాధ పెట్టలేదు. తను హట్ అయ్యే విధంగా నేనేనాడు ప్రవర్తించలేదు. మరి బేబీ ఎందుకు ఇలా? ఏం చెప్పమంటారు? వ్యవహారం ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తను అనవసరంగా ఏవేవో కాంప్లెక్స్లు పే చేసుకుంది. తను కుంటిదాన్ని అయిపోయిన విషయం పదే పదే తలుచుకుని కుంగిపోతోంది. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ని బాగా పెంచేసుకుంది. దాంతో ఉన్నవి లేనివి ఏవేవో ఊహించుకొని బాధపడుతోంది. తనతో పాటు నన్ను హింసిస్తోంది. మీకెంతకన్నా విడమరి చెప్పాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అసలు ఏం జరిగింది? నాతో చెప్పడానికి ఏముంది? నేనేమనుకోను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. సన్నుత వైపు నుంచి ఏదైనా తప్పుంటే నేను మాట్లాడతాను. మీరు మాత్రం తనని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. నాకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు? మీరిద్దరు ఇలా మీలో మీరే మదన పడిపోతూ నాకు కనిపిస్తుంటే నేను బతకగలనా చెప్పండి? ఇదా నేను కోరుకుంది? ఉన్న 4 రోజులైనా సన్నుత మనశ్శాంతిగా ఉంటుందని ఆశించాను. మీకు కూడా ఏ లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగిందా? ఏదైనా తప్పుంటే నాకు చెప్పండి. సన్నుతని శిక్షించొద్దు. ఓ ఫర్ గాడ్స్ సేక్. ఎందుకు అలా విసుక్కుంటారు? మీ బాధ ఏంటో నాకు చెప్పండి. నన్ను ఫ్రెండ్గా ట్రీట్ చేయండి. ప్లీజ్ టెల్ మీ ఎవ్రీథింగ్.
మీరెంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సన్ను తనకు అన్యాయం జరిగిపోతుందని ఏదేదో ఊహించుకుంటుంది. నేను తనకు ద్రోహం చేస్తున్నానని, కుంటిది కాబట్టి మోసం చేస్తున్నానని తను అనుకుంటుంది. అసలు అలాంటిదేమీ లేదు. మీరు కాస్త ఆవిడికి నచ్చ చెప్పండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమనండి. ఆవిడ ఆ పని చేస్తే అసలు ఏ గొడవ ఉండదు. అందరూ అంతకు ముందులాగానే మనశ్శాంతితో ఉండొచ్చు. మీరు చెప్తున్నదేంటో నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. కాస్త విడమర్చి చెప్పండి. ప్లీజ్, ఇంతకన్నా వివరంగా నేను చెప్పలేను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నేను హ్యాండిక్యాప్డ్ లేడీని మోసం చేసేంత నీచుడు మాత్రం కాను. సన్నుతికి ఏనాడు నేను ద్రోహం చేయను. ఆ విషయం ఆవిడికి చెప్పండి. అసలేం జరిగిందండి? సన్నుతకు అనుమానం ఎందుకు వచ్చింది? అసలు ప్లీజ్, నన్ను ఇంకేం అడగద్దు. సన్నూతును మాత్రం కన్విన్స్ చేయండి. మీరింతగా చెప్తున్నారు కాబట్టి మీరన్నట్టు చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దని మీ మాటగా సన్నతికి చెప్తాను. మిమ్మల్ని ఏ పరిస్థితుల్లోనూ అనుమానించొద్దని నచ్చ చెప్తాను. సరేనా? మీరు చెప్పినట్టుగా నేను చేస్తానన్నాను కదా, మరి మీరు కూడా నాకు మాటిస్తారా? ఏంటది? సన్నుతకు అనుమానం కలిగే విధంగా మీరెప్పుడూ ప్రవర్తించొద్దు. తన మీద ప్రేమతో కాకపోయినా కనీసం జాలితోనైనా మీరు నా మాట గుర్తుపెట్టుకోండి. కన్న తండ్రిగా నేను ఈ మాత్రం ఆశించడం, మిమ్మల్ని ఈ విధంగా కోరుకోవడం తప్పులేదుగా? చాలా డల్గా ఉన్నావు. నిన్ను ఎక్సైట్ చేసే విషయం ఒకటి చెప్పనా? మీ వాళ్ళెవరూ నీ కోసం వెతుక్కుంటూ ఇక్కడికి రాకూడదని నీకు మొదట్లోనే చెప్పాను. కానీ నువ్వు ఈవేళ ఆఫీస్కి వెళ్ళాక మీ వదిన నీ కోసం వెతుక్కుంటూ ఇక్కడికొచ్చి నన్ను డబ్బడికి తీసుకెళ్ళింది. ఏంటలా తెల్లమొహం వేస్తున్నావు? ఈ మాట వినగానే నువ్వు ఈ లోకంలోకి వస్తావని నాకు బాగా తెలుసు. అందుకే జస్ట్ చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. అలాగని ఇది అబద్ధం అనుకుంటున్నావేమో. అదేం కాదు. మధ్యాహ్నం మీ వదిన ఇక్కడికొచ్చి అర్జెంటుగా మందులు కొనాలని చెప్పి డబ్బు తీసుకెళ్ళింది. ఏ, నీకింకా నా మాటల మీద నమ్మకం కుదరలేదా? కాదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం. నువ్వింతకు ముందు నాకిచ్చిన ఫ్రూట్ జ్యూస్లో ఏమన్నా కలిపావా? లేదు మేడం, మీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను, నేను ఆ పని చేయను. మరి నాకెందుకు జ్యూస్ తాగాక కడుపులో నొప్పిగా అనిపించింది?
నిజం చెప్పు. మీరిద్దరూ కలిసి నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అందులో ఏం కలిపావు? ఏం మాట్లాడడానికే ఇబ్బందిగా ఉందా? అవును, నేనింకా బతికుండటం మీకు కంటగింపుగా మారింది. అందుకే రోజుకో రకంగా నన్ను హింసిస్తున్నారు. అసలేం తినాలన్నా తాగాలన్నా భయం వేస్తోంది. మీ పుణ్యాన నా ఇల్లే నాకు నరకంగా మారిపోయింది. ఈ పాపం ఊరికే పోదు. మీ ఇద్దరూ ఇంతకింత అనుభవిస్తారు. వెళ్ళి లెటర్ ప్యాడ్ తీసుకునిరా. నేను ఉత్తరం డిక్టేట్ చేస్తాను, నోట్ చేసుకుందు గాని. ఓకే మేడం. చెప్పండి మేడం. రాసుకో. మై డియర్ బాలకృష్ణ. అబ్బా, ఏ నటన! ఎందుకు అంత షాక్ అయినట్టు చూస్తావు? అయినా ఈ ఉత్తరం నేను ఆయనకి రాస్తున్నాను. మధ్యలో నీకెందుకు బాధ? రాయ్. ఈ మధ్య నువ్వు బొత్తిగా నా గదిలోకి రావడమే మానేశావు. నాతో మాట్లాడటం లేదు. కనీసం చూడనైనా చూడడం లేదు. ఎన్నాళ్ళిలా? తట్టుకోలేకపోతున్నాను. అందరి ముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు ఇంకోలా నేనుండలేను. నన్నెందుకిలా హింసిస్తావు? ఇంతకన్నా చావే నయం. ఒకప్పుడు నువ్వు నాతో ఎంత బాగుండేవాడివి, ఎంత ఫ్రీగా ఫ్రాంక్గా మాట్లాడేవాడివి. ఇప్పుడు అదంతా ఏమైపోయింది? నువ్వు అసలు ఓ పంజరంలో చిలకలా ఎందుకు మారిపోయావు? నీకంటూ ఓ జీవితం ఉండక్కర్లేదా? నీ సుఖం, నీ సంతోషం నువ్వు చూసుకోనక్కర్లేదా? ప్లీజ్, నా కోసం కాకపోయినా నీ కోసమైనా నువ్వు ఈ జైల్లోంచి బయటపడు. నీ బాధ చూడలేకపోతున్నాను. ఈ బంధాలన్నిటినీ తెంచేసుకో. మనిద్దరం హాయిగా పక్షుల్లాగా స్వేచ్ఛగా ఎటైనా ఎగిరిపోదాం. ప్లీజ్ మిస్టర్ బాలకృష్ణ, నా మాట విను. ఈ ఉత్తరం చదివాకైనా నా మీద కనికరంతో నా మనసుని అర్థం చేసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఇంకెవరి గురించి ఆలోచించొద్దు. మనల్నెవరూ అడ్డుకోలేరు. మన ప్రేమనెవరూ ఆపలేరు. దానికి ఆనకట్ట వేయలేరు. ఇది నిజంగా నిజం. నా మాట విని ధైర్యం తెచ్చుకో. ఎప్పటిలాగే నన్ను నీ మనసులో నిలుపుకో. ఇంతకన్నా నేనేం చెప్పలేను. విరహంతో రగిలిపోతున్నాను. క్షణం ఒక యుగంగా బతుకుతున్నాను. ఇదంతా నీకోసమే. నువ్వు మళ్ళీ ఎప్పటిలాగే నావాడివవుతావన్న ఆశతోనే. నన్ను నిరాశపరచొద్దు ప్లీజ్. ఇట్లు నీ ప్రియాతి ప్రియమైన మీ పేరు రాయమంటారా మేడం? ఎందుకలా నటిస్తావు? డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు సే దట్? నీకు తెలిసి ఈ ఉత్తరం ఎవరు రాస్తున్నారో. ఈ ఉత్తరం నువ్వే రాశావు. ఎందుకలా చూస్తావు? ఆ హ్యాండ్ రైటింగ్ నీదే కదా. మీ ఇద్దరి బాధ అర్థం చేసుకొని నీ తరపున నేను వకాల్తా పుచ్చుకొని ఈ పని చేయించాను అంతే. అక్కడుండాల్సింది నా పేరు కాదు. అసలు ఈ ఇంట్లో ఆయన హృదయంలో ఉండాల్సింది నేను కాదు.
నువ్వు. అందుకే అక్కడ నీ పేరు రాసుకో. చాలా అందంగా ఉంటుంది. ఉత్తరానికి నిండుదనం వస్తుంది. మేడం ప్లీజ్. మొదట్లో ఏవో అనుకున్నాను, మీరు అమాయకులు అనుకున్నాను, ఏదేదో ఊహించుకొని అనుమాన పడుతున్నారనుకున్నాను. ఎలాగో నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ రోజు రోజుకి మీ ప్రవర్తన శృతి మించుతోంది. ప్లీజ్, శాడిజానికి కూడా ఓ అంత అంటూ ఉండాలి. నేను మీకేం అన్యాయం చేశాను? నన్ను ఇలా వదిలేయండి. శాడిస్టా? నేను శాడిస్ట్నా? అవునులే. అలా కాక నువ్వు ఇంకేమంటావు? ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి నేను అడ్డుగోడగా నిల్చాను కదా, విడగొట్టి మిమ్మల్ని ఎంత హింస పెడుతున్నాను కదా, నన్ను శాడిస్ట్ అని కాక ఇంకేమంటావు? అలాగే నువ్వన్నట్టే నేను శాడిస్ట్ అని ఒప్పుకుంటాను. మరి మీరిద్దరూ ప్రేమికులన్న విషయాన్ని నువ్వు ఒప్పుకుంటావా? ఆయనతో కూడా ఈ మాట అనిపిస్తావా? మీ ఇద్దరూ కలిసి నన్ను చంపేసి ఈ ఇంట్లో ఉండిపోవాలనుకుంటున్నారన్న నిజాన్ని ఒప్పుకుంటావా? ఆ పని చేయి చాలు. నేను ఇంకేమీ కోరను. అట్లీస్ట్ చచ్చే ముందైనా ఈ ఒక్క నిజం తెలిసిందని సంతోషపడతాను. సంతృప్తిగా కన్ను మూస్తాను. దయచేసి ఆ పని చెయ్యి. ఇప్పటికైనా నువ్వు నీ ప్రేమికుడు నిజాల్ని ఒప్పుకోండి. నో నో నో, కల్లో కూడా నేను ఆ మాట అనను. నాకు అలాంటి ఉద్దేశం ఏ కోసానా లేదు. మేడం ప్లీజ్, ఇక నేను ఇక్కడ ఉండటం ఎవరికి మంచిది కాదు. ఇప్పటికైనా నా మీద జాలితో నన్ను రిలీవ్ చేయండి. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? నీ ఇష్టం వచ్చినట్టు అడ్వాన్సులు తీసేసుకున్నావు. నెల నెల జీతం తీసుకుంటున్నావు. ఆ పైన మందుల పేరు చెప్పి మీ వదిన మరికొంత డబ్బు పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు అదంతా ఎవరు తీరుస్తారు? నేను తీరుస్తాను మేడం. మీ డబ్బు మొత్తం నేను తిరిగి ఇచ్చేస్తాను. అలా అని నువ్వు చెప్పగానే నేను నమ్మేసి ఊరుకుంటాననుకుంటున్నావా? అవునులే, నేనంత అమాయకురాలిని కాబట్టి మీరందరూ నన్ను ఇలా ఆట ఆడిస్తున్నారు. నువ్వు బయటికి వెళ్తే నీకు ఉద్యోగమా సద్యోగమా? నా డబ్బెలా తిరిగిచ్చేస్తావు? ఓ, ఐ సీ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. నీ ప్రియుడున్నాడు కదా, నా ఇంట్లోంచే డబ్బు కొట్టేసి నీకిస్తాడు. నా డబ్బులే నువ్వు తిరిగి తీసుకొచ్చి నాకిస్తావు. నా అప్పు తీరిపోయిందంటావు, తప్పుకుంటావు. అంతే కదా? ఆ పప్పులేం ఉడకో మేడం. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఏదేమైనా ఓ 6 నెలలైనా నువ్విక్కడుండి తీరాల్సిందే. నా కంటి ముందుండే మీ ఇద్దరు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు. ఇక నువ్విక్కడి నుంచి తప్పించుకుంటే మిమ్మల్ని కంట్రోల్ చేయగలనా? అసలే కుంటిదాన్ని, నా వల్ల కాదు. ఏదేమైనా నువ్విక్కడుండి తీరాల్సిందే. పిచ్చి పిచ్చి ప్లాన్లేసి నన్ను మోసం చేయాలని ప్రయత్నించొద్దు. వెళ్ళు. దీన్ని తీసుకెళ్లి బాలకృష్ణ బెడ్రూమ్లో పెట్టిరా.